హాయ్ అండి. దిస్ ఈజ్ సతీష్ పట్నాయక్, యువర్ ట్రైనర్. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో అబౌట్ మీ పార్ట్ 2 అండి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ పార్ట్ 2 ఇది. సో ఎవరైనా పార్ట్ 1 మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. లేదా మన ఛానల్లో అయినా అబౌట్ మీ అనే టైటిల్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో బ్యాక్ సైడ్ మనం ఆరొక వీడియో చూస్తూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కోసం మాట్లాడుకుందామండి. సో పార్ట్ 1లో అబౌట్ మై స్టడీస్ అండ్ అబౌట్ మై జాబ్ అండ్ మన ఫ్రీ కోర్సెస్ వీటన్నిటి కోసం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈరోజు మనం పార్ట్ 2లోకి వచ్చామండి. వన్ మోర్ థింగ్, పార్ట్ 1లో మనం బ్యాక్ సైడ్ అరకు వీడియో వైజాగ్ నుంచి అరకు రీచ్ అయ్యేంత వరకు వచ్చిందండి. సో రూమ్ చెక్ ఇన్ అయ్యేంత వరకు వచ్చింది. సో ఈ పార్ట్ 2లో అరకు రీచ్ అయిన తర్వాత, చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అండి, అరకులో ఈవినింగ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళడం జరిగింది. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియో చూస్తానండి. సో ఈలోగా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం. నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక 20 ఇయర్స్ దాటింది అని చెప్తా ఉంటుంటాను చాలా వీడియోస్లో. సో యాక్చువల్గా నాది పీజీ, ఎంఎస్సీ కంప్లీట్ అయింది నాకు 22 ఇయర్స్కి. నా ఎంఎస్సీ కంప్లీట్ అయిందండి. సో ఆ ఇయర్ నుంచే నేను టెస్టింగ్ టూల్స్ నేర్చుకొని ఆ ఇయర్ నుంచే టీచింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను, టెస్టింగ్ టూల్స్. సో ప్రజెంట్ అయితే నాకు 43 ఇయర్స్ అండి అప్రాక్సిమేట్గా. సో 22 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు టెస్టింగ్ టూల్స్ టీచ్ చేస్తూనే ఉన్నాను. అండ్ చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారండి, మన ఫ్రీ కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ సెర్చింగ్కి వెళ్ళొచ్చా, ఈ ఫ్రీ కోర్స్తో జాబ్ వస్తుందా? మనకి ఓన్లీ కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ బేసిక్స్తో అయితే జాబ్ సెర్చ్కి వెళ్ళడం కుదరదండి. ఇట్స్ అ ఫౌండేషన్ కోర్స్ అండి. అంటే మీరు ఫ్యూచర్లో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, డెవలప్మెంట్ వైపు లేదా టెస్టింగ్ వైపు మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, సో కంపల్సరీ మీకు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ రావాలి, కంపల్సరీ ఎస్క్యూఎల్ బేసిక్స్ థింగ్స్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఫ్రీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ఫ్రీ కోర్స్ అనేది ఒక పిల్లర్ లాంటిదండి, ఒక పునాది లాంటిది. సో దీనిపైన మీ డ్రీమ్ హౌస్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ డ్రీమ్ హౌస్ అనేది అది డెవలపర్గా అయి ఉండొచ్చు, లేదా టెస్టర్గా అయి ఉండొచ్చు. సో మీరు ఆ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మన ఫ్రీ కోర్స్ అనేది ఒక పిల్లర్గా మీకు హెల్ప్ అవుతుంది, ఒక పునాదిగా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి డైరెక్ట్గా కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ అవసరం ఉండకపోవచ్చు అండి. బట్ మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటారు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, లేదా జాబ్ సెర్చ్, ఐటీ రిలేటెడ్ జాబ్ సెర్చ్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, ప్లీజ్ ఇన్ఫార్మ్ టు దెమ్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ బేసిక్స్ అనేది నేర్పించడం జరుగుతుందండి ఆన్లైన్లో. సో జూమ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. డైలీ మార్నింగ్ 10 o'clock క్లాస్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఫస్ట్న మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు నాకు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ క్లాసెస్ అండి. సో ఇలా మనం చాక్లెట్ ఫ్యాక్టరీ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ ఫొటోస్ తీసుకుందామని అరకులో, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న రోడ్ అండి అది. ఆ రోడ్డు పైకి వెహికల్స్ ఏం రావు. సో దట్స్ వై హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఆ రోజు ఈవినింగ్. యాక్చువల్గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయిందండి. లాస్ట్ ఇయర్ 2024 January 28th మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈ ఫ్రీ క్లాసెస్ అనే కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేయడం July 15th స్టార్ట్ చేసామండి. 2024 July 15th స్టార్ట్ చేసాం. ఆ రోజు నా బర్త్డే. యాక్చువల్గా నా బర్త్డే రోజు ఏదైనా ఒక కొత్త వర్క్ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ ఉంటుంది అని నాకు చిన్న నమ్మకం అండి. సో 20 years బ్యాక్ ఫస్ట్ టైం నా జాబ్ కెరియర్ స్టార్ట్ చేసింది కూడా నా బర్త్డే రోజే స్టార్ట్ చేశాను. అండ్ నా లైఫ్ పార్ట్నర్ని నేను ఫస్ట్ టైం హ్యాపీగా మీట్ అయింది కూడా నా బర్త్డే రోజే. సో ఈ ఫ్రీ క్లాసెస్ అనే కాన్సెప్ట్ కూడా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో దీన్ని కూడా నా బర్త్డే రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీన్ని కూడా అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా మంచి సక్సెస్ వచ్చింది. చాలామంది హ్యాపీగా నేర్చుకుంటున్నారు. సో చాలామందికి డౌట్ ఉంటుందండి, యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి మనం జావా క్లాసెస్ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి కదండి. సో మరి దానికి మీ దగ్గర నేర్చుకున్న దానికి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ మనం ఓన్లీ యూట్యూబ్ వీడియోసే కాదండి. సో మీరు డైరెక్ట్గా నా దగ్గర క్లాస్ వినొచ్చండి. సో ఇక్కడ మనం జూమ్లో క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఏ రోజు క్లాస్ ఆ రోజు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుందండి.
మీరు క్లాస్కి బై మిస్టేక్ రాలేకపోతే యూట్యూబ్లో మన వీడియో మీరు చూడొచ్చు. మీరు క్లాస్కి రాగలిగితే డైరెక్ట్లీ యూ కెన్ అటెండ్ మై ఆన్లైన్ క్లాసెస్ అట్ మార్నింగ్ 10 o'clock. అండ్ ఓన్లీ వన్ వేలో క్లాసే ఉంటుందా అంటే ఇది ఓన్లీ వన్ వే టీచింగ్ కాదండి, ఇది 2 వే టీచింగ్. సో 2 వే అంటే 10 to 10:40 నేను మీకు క్లాస్ చెప్తానండి. సో 10:40 నుంచి అనదర్ 40 minutes మీరు మీ స్క్రీన్ని నాకు షేర్ చేయొచ్చు, మీరు నా అండర్లో ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సో మీరు నాతో డిస్కస్ చేయొచ్చు, మీ డౌట్స్ నాకు చూపించవచ్చండి. మీ ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే మీ ఎర్రర్స్ నాకు చూపించవచ్చు. ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. అంటే ఇది ఓన్లీ యూట్యూబ్లో వీడియో చూడడం మాత్రమే కాదు, మీరు డైరెక్ట్గా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్ కూడా వన్ వే క్లాస్ కాదండి. సో నా వైపు నుంచి నేను క్లాస్ చెప్తాను, ఇన్ ద సేమ్ వే మీరు నాతో మాట్లాడవచ్చు, మీరు మీ స్క్రీన్ షేర్ చేయొచ్చు. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా మీన్ జావా రిలేటెడ్ లేదా ఎస్క్యూఎల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా సో వీ కెన్ డిస్కస్ ఇన్ అవర్ సెషన్స్, మన సెషన్స్లో డిస్కస్ చేయొచ్చు. ఇట్ ఈస్ 1 month డ్యూరేషన్ ఫ్రీ కోర్స్ అండి. ఇది కంప్లీట్గా 1 month డ్యూరేషన్ ఉంటుంది. సో మీరు ఒక నెల రోజుల్లో నేర్చుకోలేకపోతే డోంట్ వరీ, మీరు ఆ నెక్స్ట్ మంత్ కానీ ఎన్నిసార్లు అయినా మీరు బ్యాచ్ అనేది రిపీటెడ్గా అటెండ్ అవ్వచ్చు. దెర్ ఈజ్ నో ఇష్యూ అండి. మనకి అరకులో ఫస్ట్ డే ట్రిప్ కంప్లీట్ అయిందండి. సో డిన్నర్ కూడా కంప్లీట్ అయింది. సో సెకండ్ డే మార్నింగ్ మడగడ బయలుదేరి వెళ్తున్నాం. సో ఆల్రెడీ మడగడ రిలేటెడ్ వీడియో రీసెంట్గా మనం అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఎవరైనా మిస్ అయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫన్నీ క్లిప్స్ అట్ట మడగడ ట్రిప్ అని చెప్పి టైటిల్తో ఉంటుంది. సో అందులో మీకు ఈ వీడియో ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ ఏదైతే చూస్తున్నారో ఈ వీడియో అందులో కవర్ చేయడం జరిగిందండి. చాలామందికి ఇంకో చిన్న డౌట్ ఉందండి. మన ఛానల్లో మెయిన్గా కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ అండ్ టెస్టింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా. సో మరి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎందుకు వస్తున్నాయనే డౌట్ కూడా ఉంది. సో ఏం లేదండి, నా తరక ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కొన్ని బయటికి స్ప్రెడ్ అయితే సో ఆ బాటంలో మీకు యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి, నా ఫ్రీ కోర్స్కి సంబంధించినటువంటి యాడ్స్. ఎనీ ఎంటర్టైన్మెంట్ వీడియో బట్ కిందన యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది చూసైనా మన ఫ్రీ క్లాసెస్కి చాలామంది వస్తారు కదా అనే ఉద్దేశంతో ఇలాంటి క్లిప్స్ కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ లైఫ్ అంటే ఎప్పుడు స్టడీస్ అనే కాదు కదండి, మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం కదా. సో దట్స్ వై సో మన ఛానల్లో అప్పుడప్పుడు ఇలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని తప్పుగా తీసుకోవద్దు. సో కొంతమందికి ఇంకో డౌట్ ఉందండి, మన ఫ్రీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత టెస్టింగ్ మళ్ళీ మీ దగ్గరే కంపల్సరీ జాయిన్ అవ్వాలా? అలా ఏం లేదండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ 1 month ఫ్రీ కోర్స్ సో మీరు టెస్టింగ్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు అండి. మన దగ్గరే జాయిన్ అవ్వాలనే రూల్ అయితే ఏం లేదు. దట్ ఈజ్ యువర్ విష్. అండ్ నేను చెప్పే కోర్సెస్ ఏంటి అంటే మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం వెబ్ డ్రైవర్, ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ కోర్ జావా. ఎవరికైనా సపరేట్గా 1-to-1 సెషన్ కావాలి అనుకుంటే వాళ్ళకి కూడా మనం క్లాసెస్ అనేది పెయిడ్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. సో కొంతమందికి గ్రూప్గా అటెండ్ అయితే అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఎవరైనా సో 1-to-1 క్లాసెస్ మాకు కావాలి, సపరేట్గా 1:1 సెషన్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా మనం పెయిడ్ క్లాసెస్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నామండి. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మన దగ్గర జాయిన్ అవ్వమని చెప్తున్నాం, అంతేగాని దెర్ ఈజ్ నో ఫోర్స్ కంపల్సరీ మన దగ్గర జాయిన్ అవ్వాలి అని అయితే ఏం లేదండి. ఫ్రీ కోర్స్ వరకు నా దగ్గర నేర్చుకోండి. సో ఆఫ్టర్ దట్ సో టేక్ యువర్ ఓన్ డెసిషన్. మీరు ఎక్కడైనా టెస్టింగ్ టూల్స్ జాయిన్ అవ్వచ్చు. సో అదేవిధంగా కోర్ జావా తర్వాత మీరు డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి, ఐ మీన్ అడ్వాన్స్డ్ జావా లేదా .NET వైపు వెళ్ళాలి అనుకుంటే ఆ రెండు మనం అయితే ఆఫర్ చేయట్లేదండి. నేను డెవలపర్ కాదు కదా, మీకు తెలిసిందే, నేను QA డిపార్ట్మెంట్. సో డెవలప్మెంట్ రిలేటెడ్ లైక్ అడ్వాన్స్డ్ జావా కానీ .NET కానీ మీరు బయట ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకోవాల్సి ఉంటుందండి డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అనుకున్నట్టయితే. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న వీడియో మడగడ వ్యూ పాయింట్ అండి, సన్ రైజ్ వ్యూ పాయింట్ అంటారు. సో యాక్చువల్గా అరకులో ఎర్లీ మార్నింగ్ మనం 5 o'clockకి బయలుదేరితే అప్రాక్సిమేట్గా మనం ఇక్కడికి 5:30కి అలా రీచ్ అవుతాం. గుడ్ అండి, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. అండ్ ఆటోలో వచ్చాం కదా, రీజన్ ఏంటి అంటే రోడ్ అయితే అంత బాగోదండి. నెక్స్ట్ కార్ అనేది విలేజ్ వరకు మాత్రమే అలౌ చేస్తారండి, మడగడ విలేజ్ వరకు. అక్కడ కార్ పార్క్ చేసి మళ్ళీ పైకి మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో దానికన్నా బెటర్ ఆటో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అండి, నా సజెషన్ అయితే. సో మీరు అరకులో ఏదైనా రూమ్లో దిగేటప్పుడు
మీరు రూమ్ అన్ని హోటల్స్తోని మనకి ఆటో వాళ్ళతో టైఅప్స్ ఉంటాయండి. సో మీరు ఆ హోటల్ వాళ్ళకి, ఆ రెస్టారెంట్ వాళ్ళకే చెప్పేటైతే నెక్స్ట్ డే ఇలా మడగడ వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్తే వాళ్ళే మనకి ఆటో అరేంజ్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30, 5 ఆటో వాళ్ళు మనల్ని వచ్చి రిసీవ్ చేసుకుంటారు. సో పికపింగ్, డ్రాపింగ్ 2 వాళ్ళే అండి. సో వ్యూ పాయింట్ చూసిన తర్వాత మళ్ళీ మనకి రూమ్ దగ్గరికి వాళ్ళే డ్రాప్ చేస్తారు. అప్రాక్సిమేట్గా 1000 రూపీస్ నుంచి 1500 మధ్యలో ఛార్జ్ చేస్తూ ఉంటారండి. సో వెయిటింగ్ ఛార్జెస్తో కలిపి అండి. అంటే మార్నింగ్ 4:30, 5కి వచ్చి మనం పికప్ చేసుకొని ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మళ్ళీ మనకి రూమ్లో అప్రాక్సిమేట్గా 8:30 ఆ టైంలో మళ్ళీ డ్రాప్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏదో చిన్న డాగ్ కనిపించిందండి. సో చెప్పాను కదా, నాకు యానిమల్స్ అన్నా, పెట్ యానిమల్స్ అన్నా చాలా ఇష్టం. సో ఆటోమేటిక్గా కెమెరా అనేది ఆ డాగ్ వైపు వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఆ పాల మేఘాలు అంటారండి దీన్ని. చూడడానికి చాలా బాగుంటుందండి. యాక్చువల్గా కిందన విలేజ్ ఉంటుంది. బట్ ఈ మేఘాల వల్ల మనకు ఆ విలేజ్ అనేది కనిపించదు. మొత్తం అంతా కూడా అదొక పాల మేఘాలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. సో నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా పండగ అండి. సో ఈ మడగడ వ్యూ పాయింట్ దగ్గర చిన్న చిన్న యాక్టివిటీస్ లాంటివి ఉంటాయండి. లైక్ గిరిజన సాంప్రదాయ దుస్తులని మనం ధరించడం కానీ, లేదా వాళ్ళ సాంప్రదాయ నృత్యం అయినటువంటి ధింసా డ్యాన్స్ అందులో మనం పార్టిసిపేట్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. సో గుడ్ అండి, బాగుంది. మెయిన్గా నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి అక్కడ ఏదో ఒక రివర్లా కనిపిస్తూ ఉంది, ఒక వాటర్లా కనిపిస్తూ ఉంది. బట్ అది రివర్ కాదు, వాటర్ కాదు, ఏం కాదు. జస్ట్ అంతా కూడా మనకి మంచుతో కప్పి ఉందండి. ఇట్స్ వెరీ గుడ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎన్ని ఎక్కువ లైక్లు ఉంటే మన వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మన స్టూడెంట్స్కి కానివ్వండి, నా ఫ్రెండ్స్కి కానివ్వండి, నా రిలేటివ్స్ కానివ్వండి, అందరికీ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్తోనే మన ఛానల్ అలా ముందుకు వెళ్తూ ఉంది. మన క్లాసెస్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ కదా అని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారండి. సో డోంట్ వరీ అండి, ఆన్లైన్ క్లాసెస్ అయినా కూడా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. సో మీకు డౌట్ ఉంటే ఒకసారి మన దగ్గర యూట్యూబ్లో ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి కదండి. సో ఒకసారి 1 or 2 క్లాసెస్ చూడండి. సో క్లాస్ 1 నుంచి చూడండి. జనవరి బ్యాచ్ అని, డిసెంబర్ బ్యాచ్ అని, సో ప్రీవియస్ బ్యాచెస్ ఉన్నాయి కదండి. సో మన ప్లేలిస్ట్స్ ఉంటాయి, ఏదైనా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో క్లాస్ 1 నుంచి చూడండి. క్లాస్ మధ్యలో నుంచి చూస్తే మీకు అర్థం కాదు. క్లాస్ 1 చూడండి, తర్వాత క్లాస్ 2, క్లాస్ 3 అలా అట్లీస్ట్ ఒక 2 or 3 క్లాసెస్ చూడండి. సో మీకు అర్థమైన తర్వాత జాయిన్ అవ్వండి. లేదా మీరు ఒక న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో మీరు ఎలానో ఇది ఫ్రీ క్లాసెసే కదండి. సో న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఒక 2-3 డేస్ క్లాసెస్ వినండి. మీకు అర్థమైతేనే కంటిన్యూ అవ్వండి. ఓకే. సో ఆన్లైన్ క్లాసెస్ కదా, అర్థం కావేమో అని అయితే అనుకోవద్దు. సో మీకు కాన్సెప్ట్స్ అర్థమయ్యేటట్టు నేను చెప్తానండి. ఓకే. మన క్లాసెస్కి అటెండ్ అయిన స్టూడెంట్స్కి ఇన్స్టలేషన్ కూడా నేనే గైడ్ చేస్తానండి. లైక్ జావా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, జావా ప్రోగ్రామ్స్ టైప్ చేయడానికి మన ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లాసెస్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్కి, మన ఫ్రీ బ్యాచ్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్కి ఎస్క్యూఎల్ సర్వర్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో నేనే గైడ్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ద ఇన్స్టలేషన్ కోసం మీరు ఏమీ వరీ అవ్వాల్సిన పని లేదు. ఈవెన్ మీరు నాన్ ఐటీ అయినా కూడా పర్వాలేదండి. నేనే మీ స్క్రీన్లోకి వచ్చి, మన 10:40 క్లాస్ ఉంటుంది కదండి, డౌట్స్ క్లాస్, అందులో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి సో మీ చేత ఇన్స్టలేషన్ చేయిస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ద ఇన్స్టలేషన్. సో ఎందుకంటే ఇన్స్టలేషన్ కోసం అంత క్లియర్గా చెప్తున్నాను అంటే, సో మనం ప్రోగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ మనకు వచ్చా రాదా అనేది తెలుస్తుందండి. చూడడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరండి. సో మీ చేత ప్రాక్టీస్ చేయించే బాధ్యత నాది అని చెప్తున్నాను. సో మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయగలుగుతారండి? సో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఉంటేనే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. సో దట్స్ వై సో ఇన్స్టలేషన్ రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటానండి. అండ్ నా పర్సనల్ లైఫ్లోకి వస్తే నా వైఫ్ని, మా అబ్బాయిని మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారండి. సో నిజంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలండి, నా వైఫ్కి అండ్ మా అబ్బాయికి కూడా. సో ఎప్పుడు కూడా నా లైఫ్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ మాది లవ్ మ్యారేజా లేదా అరేంజ్డ్ మ్యారేజా, లేదా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజా ఏంటనే డౌట్ కూడా కొంతమందికి ఉండే ఉంటుంది.
సో మాది అయితే అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అండి. సో యాక్చువల్గా పెళ్లి చూపుల్లో ఇద్దరం ఇష్టపడడం జరిగింది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అబౌట్ మీలో జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ అండి. లైక్ నా స్టడీస్ కోసం చెప్పాను, నా జాబ్ కోసం చెప్పాను, నేను ఇచ్చే ఫ్రీ కోర్స్ కోసం చెప్పాను, అండ్ నా ఫ్యామిలీ కోసం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో దట్స్ వై చెప్తున్నాను. నెక్స్ట్ నా ఫైనాన్షియల్ స్టేటస్ కోసం చెప్తే నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. సో ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను కదా, ఏమైనా ఫైనాన్షియల్గా బాగా సెటిల్డా అంటే అలా ఏం లేదండి. జస్ట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ. సొసైటీకి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో, నా చేతిలో ఉండేది నేను సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను అండి. అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు, క్లాసెస్ అన్నీ ఫ్రీగా చెప్పొచ్చు కదండి, లైక్ సిలీనియం అండ్ మాన్యువల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా ఫ్రీగా చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. బట్ ఇష్యూ ఏంటంటే ప్రజెంట్ నా ఫ్యామిలీ రన్ అయ్యేది నా ట్రైనింగ్తోనే అండి. సో దట్స్ వై అన్నిటిని అయితే నేను ఫ్రీగా చెప్పలేను. సో కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ బేసిక్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కరికి అది బేసిక్ నాలెడ్జ్ అవసరం కాబట్టి నేను దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తున్నాను. నాకున్న సబ్జెక్ట్ని అందరితో షేర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ ఫ్రీ క్లాసెస్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అంతేగాని ఇది నా ట్రైనింగ్ కోసం ప్రమోషన్ అయితే కాదండి. సో ఈ ఫ్రీ క్లాసెస్ తర్వాత మీరు నా దగ్గర జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా అది కంప్లీట్గా మీ ఓన్ ఇంట్రెస్ట్ అండి. నా నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటి అంటే, సో మన ఫ్రీ ట్రైనింగ్ కోసం మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, లేదా మీ ఫ్యామిలీస్లో కానివ్వండి, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే ఇన్ఫామ్ చేయండి. సో మన ఫ్రీ క్లాసెస్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి అనేది ఒకటే నా టార్గెట్ అండి. బ్యాక్ సైడ్ వీడియోలో సన్ రైజ్ మీరు చూడొచ్చండి. మడగడలో మనకి సన్ రైజ్ అనేది జరిగింది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సన్ రైజ్. అండ్ మీలో ఎవరికైనా 1-to-1 ట్రైనింగ్ కావాలి అనుకున్నట్టయితే, ఐ మీన్ అది సెలీనియం కావచ్చు అండి, లేదా మాన్యువల్ టెస్టింగ్, లేదా ఎస్క్యూఎల్ సర్వర్, లేదా కోర్ జావా. సో వీటిలో మీలో ఎవరికైనా 1:1 ట్రైనింగ్ కావాలి అనుకున్నట్టయితే, సో నా మెయిల్ ఐడికి ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ 1-to-1 పెయిడ్ క్లాసెస్. ఓకే. సో ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్స్లో మీకు సబ్జెక్ట్ వైజ్గా అయితే జాన్యువరి ప్లేలిస్ట్ అని, లేదా డిసెంబర్ ప్లేలిస్ట్ అని, ఆ పర్టికులర్ మంత్లో మనం ఆర్గనైజ్ చేసిన ఫ్రీ క్లాసెస్ ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అరకు ట్రిప్ సంబంధించిన ప్లేలిస్ట్ అయితే అరకు ప్లేలిస్ట్ అని, సో లేదా నా ట్రిప్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ట్రిప్స్ అని. సో ఇలా మనకి డిఫరెంట్ ప్లేలిస్ట్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నన్ను కమ్యూనికేట్ అవ్వడం ఎలా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. నాతో కమ్యూనికేట్ అవ్వడానికి మెయిల్ ఐడి అండి. సో నా స్క్రీన్లో కిందన స్క్రోలింగ్లో మీకు నా మెయిల్ ఐడి కనిపిస్తూ ఉంటుంటుంది, satishpatnaik@gmail.com. సో దాంతో కమ్యూనికేట్ అవ్వచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు నా క్లాస్లో జాయిన్ అయ్యేటైతే సో డైలీ మీరు నాతో మాట్లాడొచ్చండి. క్లాస్లో 10 to 10:40 క్లాస్లో అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదా 10:40 నేను ప్రతి ఒక్కరితోనే మాట్లాడతానండి. సో ఐ విల్ టాక్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో అది కాకపోతే ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వరు అనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ నేను ఒక్కడనే అండి. ఇక్కడ మన దగ్గర స్టాఫ్ అని అలా ఎంతో ఏమి ఉండరు. సో 1 man ఆర్మీ, నేను ఒక్కడనే అన్నీ చూసుకోవాలి. సో ఫోన్ రిసీవ్ చేసుకొని మాట్లాడడానికి అయితే పాసిబిలిటీ లేదండి. నేను కంటిన్యూ క్లాసెస్లోనే ఉంటాను. సో నా క్లాసెస్ అనేది ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నైట్ 9 o'clock వరకు క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. సో క్లాస్ టైంలో ఫోన్ రిసీవ్ చేసుకొని మాట్లాడితే క్లాసెస్కి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో దట్స్ వై నేను ఫోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వను. మెయిల్ ఐడి అందుకే ఇస్తున్నాను అండి. సో మ్యాక్సిమం నేను మెయిల్ చెక్ చేస్తూనే ఉంటుంటాను. నా క్లాస్కి మధ్యలో గ్యాప్ వచ్చేటప్పుడు అంతా కూడా మెయిల్స్ చెక్ చేస్తూనే ఉంటుంటాను. సో అదే నా స్టూడెంట్స్తో అయితే నేను రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటానండి. నా క్లాస్ ఎప్పుడు 1 wayలో ఉండదు. నేను చెప్తా ఉంటుంటాను కదా, 2 wayలోనే ఉంటుంది. అంటే మీతో మాట్లాడి మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే మీకు అర్థమైందా లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగి మరీ క్లాసెస్ చెప్తూ ఉంటాను. సో క్లాస్లో జాయిన్ అయ్యే వాళ్ళైతే నాతో మాట్లాడుతూనే క్లాస్ వినొచ్చు. బ్యాక్ సైడ్ వీడియోలో మనం మడగడ నుంచి అగైన్ బ్యాక్ వచ్చేస్తున్నాం అండి. అరకు రూమ్కి వచ్చేస్తున్నాం. సో అరకులో నేను ఎక్కువగా స్టే చేసేది హరిత రిసార్ట్స్ అండి, మయూరి. హరిత రిసార్ట్స్ అరకులో 2 ఉంటాయండి. బట్ నేను ఎప్పుడు స్టే చేసేది అయితే మయూరి అండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎండింగ్లో మీకు రూమ్ టూర్ కూడా ఉంటుంది.
సో లేదా ఆల్రెడీ యస్టర్డే రూమ్ టూర్కి సంబంధించి మడగడ వీడియోకి సంబంధించి ఒక క్లిప్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. వీలైతే ఒకసారి చెక్ చేయండి. మనకి బుక్ చేసుకోవాలి, అరకు మయూరి బుక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుందండి. ఆఫ్లైన్ బుకింగ్ అయితే ఉండదు. మన ఏపీ టూరిజం సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అరకులో రూమ్స్కి. ఇది ఆటోలో రిటర్న్ అవుతూ ఉన్నామండి. ఈ వీడియో ఎండింగ్లో మీరు చూడొచ్చు మయూరి. ప్రజెంట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, అది ఫాగ్ అండి. మేము మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైంలో రూమ్కి రీచ్ అయ్యాం. సో 8:30 టైంలో అలా ఉందండి ఫాగ్. అయితే ఎప్పుడు ఇలానే ఉంటుందని మనం చెప్పలేమండి. యాక్చువల్గా నేను ఇది జాన్లో వెళ్ళానండి. జాన్లో ఇలా ఉంది. మడగడ వ్యూ పాయింట్ కూడా ఇయర్ అంతా అలా ఉండదండి. జనరల్గా మనకి డిసెంబర్, జనవరి ఆ 2 నెలలండి. ఫిబ్రవరి బిగినింగ్లో మాత్రమే అలా ఉంటుంది. బట్ సేమ్ అదే వ్యూ ఎప్పుడు ఉంటుంది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు మీరు చూస్తున్నది రూమ్ టూర్ వీడియో అండి. సో హరిత రిసార్ట్స్ మయూరి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ప్రీవియస్గా రూమ్ టూర్ సంబంధించి ఒక చిన్న వీడియో ఉంటుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి చెక్ చేయండి. సో మ్యాక్సిమం అబౌట్ మీలో నా కోసం అంతా కూడా చెప్పడం జరిగిందండి. సో ఏమైనా తప్పులుంటే ఏమనుకోవద్దు. సారీ ఫర్ దట్. నేను నేర్చుకునే సబ్జెక్ట్ని అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ చూజ్ చేసుకున్నాను అండి. అండ్ ఫ్రీ అనే కాన్సెప్ట్ కూడా అందుకే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందరికీ నేర్పించాలి అనే ఉద్దేశంతోనే. సో అంతేగాని ఇందులో ఇంకా ఏ ఇతర ఉద్దేశం కూడా లేదండి. నెక్స్ట్ వీక్ వీలైతే చాపరాయి అండ్ అరకు పైనరీ రిలేటెడ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అండి. సో ప్లీజ్ like the video, subscribe the channel and share with your friends. Thank you so much.